శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం హీరోయిన్ శ్రీలీల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తను చేసిన మూవీస్ అన్నీ వరుసగా ఫ్లాప్లు అవ్వటంతో స్క్రిప్ట్ సెలెక్షన్ పైన తనకి కమాండ్ లేదని, లేకపోతే రకరకాలుగా ఆ అమ్మాయిని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీలీల కూడా స్క్రిప్ట్ విషయంలో ఏమైనా తప్పు చేస్తుందంటారా? అసలు ఒక హీరోయిన్కి స్క్రిప్ట్ విషయంలో జోక్యం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? అంటే మన తెలుగు ఇండస్ట్రీ అంత ఎదిగింది అనుకుంటున్నారా? లేదు. అలా మాట్లాడినందుకే కదా మన దీపికా పడుకునేకి అంత అలాంటి ఇంటర్నేషనల్ స్టార్ ఒక రకంగా దీపికా పడుకునే. ఆమెకే దిక్కు దివాణం లేదు. నేను 8 గంటలే పనిచేస్తాను అంటే, నేను ఈ స్క్రిప్టు నేను ఎక్కువ ఎక్స్పోజింగ్ చెయ్యను అంటే, అలాగే ఇది కొంచెం ఈ స్టోరీ నాకు కొంచెం డెరోగేటరీగా ఉంది అంటే, అవమానకరంగా ఉంది అంటే, నాకు నచ్చలేదు, నా స్ట్రేచర్కి విరుద్ధంగా ఉంది అంటే, వంగా సందీప్ రెడ్డి ఏం చేశాడు? సింపుల్గా తీసేశాడు. తీసేసి ఏం చెప్పాడు? ఇందుకు తీసేస్తున్నానని చెప్తే, ఓర్ని నువ్వు ఇట్లాంటోడివా అని ఎక్కడ అనుకుంటారోనని ఆవిడ చాలా ఎక్స్ట్రా కంఫర్ట్స్ అడిగింది, విపరీతంగా రెమ్యునరేషన్ అడిగింది. ఆమె వచ్చేది కాకుండా ఆమె తాలూకా వాళ్ళందరికీ రూములు బుక్ చేయాలంది, అది చేయాలంది, ఇది చేయాలంది. అలాగే సబ్జెక్ట్ డిమాండ్ చేసిన దగ్గర కూడా మార్పులు చేర్పులు అడిగింది. అందుకని మేము ఆమెను తీసేసాము అని చెప్పాడు. కానీ అసలు జరిగింది ఏంటి? ఆమె ఇవన్నీ అడిగింది కాబట్టి, అమ్మ ఇలా అయితే మేము చేయలేము నీతోటి, నీకు ఓ దండం అన్నారు వాళ్ళు. సరే నీకు ఇంకో 2 దండాలు, నాకు ఈ సినిమా కాకపోతే ఇంకా బోల్డ్ సినిమాలు ఉంటాయని ఆమె ఎగ్జిట్ అయింది. ఆమె ఎగ్జిట్ అయితే నేనే తీసేశానని ప్రగల్భాలు పలుకుతున్నాడు వంగా సందీప్ రెడ్డి. అయితే ఇది ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో, మేల్ డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి సబ్జెక్ట్ గురించి మాట్లాడేది ఉంటుందా? అసలు హీరోయిన్కి ఏమి ఇస్తున్నారు వీళ్ళు? ఒక స్టోరీలో మలుపులు తిప్పే దగ్గర ఆమెకి ఏమైనా మలుపులు తిప్పగలిగే ఒక సామర్థ్యం ఇస్తున్నారా? అంటే ఆ స్టోరీలో మలుపులు తిప్పగలిగిన క్యారెక్టర్ ఆవిడకి ఇస్తున్నారా? అలాంటి సందర్భాలని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా కథలో? అలాంటి సన్నివేశాలు ఉంటున్నాయా? అలాంటి సంభాషణలు ఉంటున్నాయా అని మనం గనక ఒక్కసారి ఆలోచిస్తే, అంటే సినిమా ముందుకెళ్ళే క్రమంలో హీరోయిన్కి ఒక ఛాన్సు, ఒక చాయిస్ ఉండేటట్లుగా ఉంటుందా అని చూస్తే గుండు సున్నా అని చెప్పొచ్చు. అలా చేసిన వాళ్ళు ఎవరు అంటే, పాత రోజుల్లో భానుమతి కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, లేదు అనుకుంటే రీసెంట్ టైమ్స్లో విజయశాంతి లాంటి వాళ్ళు అడిగేవాళ్ళు, మాకు ఇలా కాదు ఇలా కావాలి అని. అలా కొంతమంది జమున గారు ఇట్లా కొంతమంది ఉన్నారు. పాత రోజుల్లో అలా కాస్త ఆ మాత్రం స్కోప్ ఉండేది. హీరో 60% సినిమాలో కనిపిస్తే, హీరోయిన్ కనీసం 40% స్క్రీన్ని షేర్ చేసుకోగలిగేది. ఎక్కువ మంది స్క్రీన్ మీద ఉండే అవకాశాలు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు చూడండి, హీరో విలను, హీరో హీరోయిన్, మధ్యలో వస్తే ఒక వ్యాంప్ క్యారెక్టర్, మధ్యలో ఒక విలన్ క్యారెక్టర్, లేదు అంటే గుంపు డాన్సులు. ఈ గుంపు డాన్సుల మూలాన కథ ఏమీ మలుపు తిరగదు కదా, అవి ఊరికే జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సినిమాలు ఎంత తక్కువ ఆలోచించి అంత ఎక్కువ కంటికి పని చెప్తే అది సినిమా. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలీలను ఏ విధంగా ఎక్స్పోజ్ చేసి చూపిద్దాము, స్త్రీలీలకి ఏ విధమైన డాన్స్ ఇద్దాము, స్త్రీలీలలో నోట్లో నుంచి ఏ విధమైన డబుల్ మీనింగ్ డైలాగులు తెప్పిద్దాము అని మాత్రమే చూస్తారు తప్పితే, వీళ్ళు కథ మలుపుల్లో ఈవిడ్ని భాగం చేయాలని కానీ, స్టోరీని ఈమె కొంచెం డిక్టేట్ చేశారో అని కూడా అనక్కర్లేదు. డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందా అంటే మట్టుకు శూన్యం. అంటే భగవంత్ కేసర్లో చేసిన క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఒకటండి, అక్కడ భగవంత్ కేసర్లో చేసిన క్యారెక్టరు అక్కడ హీరో ఎలివేట్ అయ్యాడా, హీరోయిన్ ఎలివేట్ అయిందా చెప్పండి? లేదు, అంటే తినకు కూడా అది సబ్జెక్ట్ గొప్పతనం.
అది ఈమె అడిగిందని కాదు, బాలకృష్ణ సెలెక్ట్ చేసుకున్నాడు ఆ సబ్జెక్ట్ని, డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్ ఓకే చేశాడు. శ్రీలీల కాకపోతే ఇంకోళ్ళు యాక్ట్ చేస్తారు. నాకు 4 ఎక్స్ట్రా డైలాగులు పెట్టండి అంటే కూడా వినరు, తెలుసా అండి. అసలు లేడీస్కి హీరోయిన్స్కి ఇదే లేదు అసలు. అలా మాట్లాడుతుందనే కదా విజయశాంతిని ఒక రకంగా, విజయశాంతి యాక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయను అని కొంతమంది హీరోలు మాట్లాడింది. అందుకని వినోద్ కుమార్ని పట్టుకొచ్చి ఈమె సినిమాల్లో పెట్టేవాళ్ళు, విజయశాంతి సినిమాల్లో. ఓకే. అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు రావు. నేను హీరో ఓరియంటెడ్, హీరోయిన్ ఓరియంటెడ్ రావాలని నేను కోరుకోవట్లా. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, యాక్షన్కి ఒక కోపున్న సినిమాలు రావాలి. ఇవాళ వచ్చే సినిమాల్లో హీరోయిన్కి వాయిస్ ఏముంటుందండి? ఏముండదు అసలు. సినిమా మొత్తం మీద 4 డాన్సులు. అసలు కొన్ని సినిమాలు అయితే దరిద్రపు కొట్టు సినిమాలు అనమాట. ఆమె డాన్సులకి హీరో పక్కన పొగరబోతే సీన్లో ఒక 2-3, తర్వాత అతనికి దాసోహమైన సీన్లో ఒక 2, సినిమా అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక కుట్ర ఏంటి అంటే, ఈ సినిమా ఏ సినిమాలైనా ఫ్లాప్ అవటానికి చాలా కారణాలు ఉంటాయి, హిట్ అవటానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కానీ హీరోయిన్కి వల్ల ఫ్లాప్ అయింది అని చెప్పాలి అని చూస్తున్నారు, ఇది బాధాకరం. ఇప్పుడు భగవంత్ కేసరి గురించి మీరు ఎత్తారు. మరి భగవంత్ కేసరి శ్రీలీల వల్లే హిట్ అయింది అంటే ఎవరిని ఒప్పుకుంటారా? బాలకృష్ణ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టరు. ఇప్పుడు హిట్ అయితేనేమో హీరో ఖాతాలో వేస్తున్నారు, డైరెక్టర్ ఖాతాలో వేస్తున్నారు, స్టోరీ ఖాతాలో వేస్తున్నారు. సినిమా పోతేనేమో హీరోయిన్ ఖాతాలో వేస్తున్నారు. ఏం న్యాయం అండి ఇది? అసలు ఏమన్నా ఇంత దరిద్రపు కొట్టు ఆలోచనలు ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందా? అసలు చాలా నేర్చుకోవాలి తెలుగు ఇండస్ట్రీ, అసలు ఏమీ నేర్చుకోదు. ఆఖరికి వరియా సినిమాలు, ఏయో సినిమాలు ఉంటాయి కదా, జోధ్పూరి సినిమాలు, ఏ సినిమాల్లో ఉన్న హీరోయిన్కి కాస్త స్కోప్ ఉంటుందేమో కానీ తెలుగు సినిమాలో హీరోయిన్కి స్కోప్ లేదు. ఎంత ఎక్కువ తెల్లగా ఉండి, ఎంత ఎక్కువ ముద్దుగా మాట్లాడి, నేను ఒక మనిషిని కాదు, నేను ఒక బొమ్మని అనిపించేలాగా కనిపిస్తే మాకు ఇష్టం. సినిమా పోవటానికి ఇవి మట్టుకు కారణాలు కాదు. సినిమా పోవటానికి చాలా కారణాలు ఉంటాయి. కథ సరిగా లేకపోవచ్చు, టేకింగ్ సరిగా లేకపోవచ్చు, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవచ్చు, 100 కారణాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం చేత కాకపోవచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఉందండి, గేమ్ చేంజరు. సూపర్ సినిమా, సూపర్ స్టోరీ, యాక్షన్ అదరగొట్టాడు రామ్ చరణ్. ఏంటండి దానికి టాక్ ఏంటి చెప్పండి? అది ఒక సొసైటీకి కావాల్సిన సినిమా. సొసైటీ ఏమైనా నేర్చుకుంటుంది అనుకునే స్కోప్ నేర్పాలి అనిపించేలాంటి సినిమా అది. ఏమైందండి ఆ సినిమా పరిస్థితి ఏంటండి? ఇవాళ పుష్ప సినిమా ఎక్కువ వినిపిస్తుందా, గేమ్ చేంజర్ ఎక్కువ వినిపిస్తుందా సొసైటీలో? పుష్ప సినిమాకి వచ్చి తన్నులు ఆడుకుని, గుద్దులు ఆడుకుని, తోపులాట్లు, తొక్కిసలాట్లు జరిగి మనుషులు చచ్చిపోయారా? లేకపోతే గేమ్ చేంజర్ సినిమాకి మనుషులు చచ్చిపోయారా? మనుషులు చచ్చిపోమని నేను అడగట్లా. ఆ తోపులాట్లు, తన్నులాట్లు అని జరగాలనేది నా ఉద్దేశం కాదు. కానీ సొసైటీకి అవసరమైన సినిమా కదా గేమ్ చేంజర్. స్టోరీ చాలా మంచి ఇది కదా. ఒక కలెక్టర్కి ఉన్న జవాబుదారీతనము అవన్నీ జనాలకు అర్థమయ్యేలాంటి సినిమా కదా. మరి ఆ సినిమా సంగతి ఏంటి? పుష్ప సినిమా సంగతి ఏంటి చెప్పండి? అందుకని ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు కథలోనే చాలా చాలా డొల్లతనం ఉంది. హీరోయిన్ల విషయంలో మరింత డొల్లతనం ఉంది. హీరోయిన్ని కేవలం చూసేది వీళ్ళు ఒక గ్లామర్ డాల్గానే చూస్తున్నారు, ఒక సెక్స్ ఆబ్జెక్ట్గానే చూపిస్తున్నారు హీరోయిన్ని, అంతవరకే చూపిస్తున్నారు. ఆ పని మటుకు బాగానే చేస్తుంది శ్రీలీల, ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఆమె మంచిగా అందంగా ఉంటుంది. ఆమె ఎంత డీఫేమ్ చేసినట్లుగా క్యారెక్టర్ను యాక్సెప్ట్ చేస్తుంది. అంతెందుకు, శ్రీలీల ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. శ్రీలీల చేసిన సినిమాలన్నిట్లో కంటే కూడా, ఆఖరికి భగవంత్ కేసరిలో యాక్షన్ కంటే కూడా ఆ ఐటమ్ సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. పుష్ప 2నే కదా, అదే ఎక్కువ మాట్లాడుకున్నారు. మరి అలాంటప్పుడు మరి పుష్ప సినిమా మొత్తానికి ఆమె కారణం అందామా? మరి ఒప్పుకుంటారు వీళ్ళు? ఒప్పుకోరుగా.
అందుకని శ్రీలీలని ఆమెకి ఆ చాయిస్ ఏదో ఉంది అని, మీరు కథ విషయంలో ఎంచుకునే విషయంలో చాయిస్ ఉంది అని మీరేమైనా పొరపాటు పడుతున్నారేమో, భ్రమపడుతున్నారేమో, కానీ నాకైతే అలాంటి భ్రమలు లేవు తెలుగు ఇండస్ట్రీ మీద. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.